ಹಾಗೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಕುರಿತು ಒಂದೆರಡು ಮಾತಾಡಬೇಕಂತೇಳಿ ತೆಲುಗು ಶಾಲೆಯ ಮುಖ್ಯೋಪಾಧ್ಯಾಯರಾದಂತಹ ಬಸವ ಸರ್ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంబీఓ సార్ గారికి, తర్వాత మా హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ స్కూల్ హెడ్ మాస్టర్ బదినాడ్ హర్నాథ్ సార్ గారికి, కమిటీ చైర్మన్ మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ పురప్రజలకి నమస్కారము. మన తెలుగు స్కూల్లో ఫుల్గా అడ్మిషన్స్ ఉన్నాయి, మనకి పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ ఈ స్కూల్కి పిల్లలు రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ బస్సులు దాదాపు 2-3 బస్సులు వస్తున్నాయి. ఇక్కడ పేరెంట్స్ కొంతమంది, ఈ స్కూల్లో స్టాఫ్ కూడా బాగా సఫిషియెంట్గా ఉన్నారు. మనకు అక్కడైతే తెలుగు స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉంది. మేము ఇద్దరమే ఉన్నాం రెగ్యులర్, ఒక ఎంటీఎస్ ఉన్నారు. కానీ మాకు ఫుల్గా రోలు 160 to 170 వరకు వస్తుంది రోజు. కానీ మేమంతా కలిసి ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గ్రామస్తులందరూ కూడా మాకు మంచి సహకారం అందించినారు. స్కూల్ మేడం గారు కూడా ఇక్కడ బాగా డెవలప్ చేస్తున్నారు. పిల్లల్ని మీరు దయచేసి మీ పిల్లల్ని మా బడిలో చేర్పించేటట్లు, అంటే కన్నడ స్కూల్లో కన్నడ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక్కడ 3 మీడియంలు ఉన్నాయి. మా సార్ హై స్కూల్లో 3 మీడియంలు కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్ మన ఊరు పిల్లలను మన బడిలో చేర్పించండి, మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రండి. కాబట్టి మీరందరూ 5 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పిల్లవాడిని కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, 5వ తరగతి కంప్లీట్ అయిన పిల్లల్ని హై స్కూల్లో చేర్పించాలని, అది ఈ 21వ తారీఖు మేము అందరినీ పిల్లల్ని 5th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళని హై స్కూల్కి పంపిస్తాం. వేరే ఊర్లో బడికి కాకోకుండా మన ఊర్లోనే హై స్కూల్ ఉంది కాబట్టి మన పాఠశాలలోనే మన ఊరు విద్యార్థులు చదువుకుంటే మన గ్రామాభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మనము కంప్లీట్ చేసి మనమంతా కూడా మన గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.